ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు వస్తాను, చూస్తూ ఉండండి. అక్క అక్క అక్క, ఏంటి గౌతమ్? నువ్వు బావా పై రూమ్కి షిఫ్ట్ అవుతారా? ఎందుకు? అహల్య స్టెప్స్ ఎక్కలేకపోతుంది. తనకి నయం అయ్యే వరకు మేము మీ రూమ్ వాడుకుంటాం. తనకి తలకి చేతికేగా దెబ్బలు తగిలాయి, కాళ్ళు బానే ఉన్నాయి కదా. అంటే తను కొన్నాళ్ళు స్టెప్స్ ఎక్కకూడదక్క. ఏ మెట్లెక్కితే మోకాళ్ళు ఏమన్నా? దయచేసి అర్థం చేసుకో అక్క, ప్లీజ్. మిమ్మల్ని పై రూమ్కి కదా వెళ్ళమంటున్నాను. బాగుంది బామ్మర్ది, చాలా బాగుంది. నిన్నగాక మొన్నొచ్చిన కోడలి కోసం ఎప్పటి నుంచో ఇంట్లో ఉంటున్న అల్లుని ఆ రూమ్కి ఈ రూమ్కి తిప్పుతారా? మేం గతి లేకుంటున్నాం అనుకుంటున్నావా? అదేంటి బావా, నేనేం అడిగాను మీరేమంటున్నారు? ఇప్పుడు పై రూమ్కి వెళ్ళమంటున్నావు, రేపు ఇంట్లో నుంచే వెళ్ళిపోమంటావేమో. ఇంటల్లుడంటే కొంచెం కూడా గౌరవం లేదు. ఇల్లరికం అల్లుడని హీనంగా చూస్తున్నారా? బావా, నేను ఎప్పుడైనా నీతో అలా ప్రవర్తించానా బావా? అప్పుడు నా చెంప మీద కొట్టి నాకే వార్నింగ్ ఇచ్చావు కదరా, అది ఎప్పటికీ మర్చిపోను. ఏంట్రా, ఏంటి గొడవ? చూడానమ్మా, ఈవిడ గారు మెట్లు ఎక్కలేకపోతుందట. గౌతమ్ మమ్మల్ని పై రూమ్కి వెళ్ళమంటున్నాడు. పై రూమ్కే కదా వెళ్ళమంటున్నాడు, దానికి గొడవెందుకు అవంతిక? వాళ్ళిన్నాళ్ళు ఉంటున్న రూమ్ వదిలేసి వేరే రూమ్కి ఎలా వెళతారు సుభద్ర? కొన్నాళ్లే కదమ్మా, మళ్ళీ కిందకొచ్చేస్తారు. అవంతిక, అహల్యకి ఆరోగ్యం బాలేనప్పుడు కూడా మీరు సహకరించకపోతే ఎలా? అన్నిటికీ మేమే దొరికామా నాన్న? అవునులే, అయినా మా ఇంట్లో మేము ఉండుంటే మాకు అవమానం జరుగుండేదే కాదు. ఇందులో అవమానం ఏముందక్క? రేపు నీకేదన్నా అవసరం అయితే అహల్య సహాయం చేయదా? ఎందుకక్క తనని పరాయిదానిలాగా చూస్తావు? ఎక్కడి నుంచో వచ్చిన దానికోసం ఇంట్లో వాళ్ళని అవమానించడం ఏం బాలేదు గౌతమ్. అమ్మా, పెద్దదానివి, చెప్పాల్సింది పోయి ఇలా అవమానం అంటూ మాట్లాడతావేంటమ్మా? ఒకింట్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సర్దుబాటు చేసి సాయం చేసుకోవాలి కదా. అవంతిక, ఒక్క 2 రోజులు పై రూమ్కి వెళ్ళండి. అహల్యకి నయం అవ్వగానే మళ్ళీ మీ రూమ్కి మీరు వచ్చేద్దరు గాని. బాబు కార్తీక్, ఏమనుకోకు, కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఇంతలాగా చెప్పిన తర్వాత తప్పుతుందా? అవంతిక, లగేజ్ తీసుకునిరా.
బావగారిని బాధ పెట్టారు. రూమ్ మారడంలో బాధే ఉంటుంది చెప్పండి. ఎవరి రూమ్తో వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది కదండి. నేను వాళ్ళనేమి పర్మనెంట్గా రూమ్ మారమని చెప్పట్లేదు కదా. మీకు నయం అవగానే కిందకు వచ్చేస్తారు. ఏమోనండి, ఏదో రకంగా పైకెక్కేదాన్ని కదా. వాళ్ళ మనసు నొప్పించిన వాళ్ళమయ్యాం. చూడండి, మీరు కొన్నాళ్ల పాటు మెట్లెక్కకూడదు. మీరు అసలు స్ట్రెయినే అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగులు వేయాలి. ఇప్పుడు నాకేమైందని ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నారు? నేను మీకు ఏమీ కాకూడదనే చెప్తున్నాను. ఇక మీదట మీరు నాతో చెప్పకుండా ఏ పనులు చేయకూడదు. మీరేం చేయాలనుకున్నా ముందు నాతో చెప్పాలి. లేదంటే నా మీద ఒట్టే. ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? హాస్పిటల్లో డాక్టర్ నా గురించి ఏమైనా చెప్పారా? నేను కూడా డాక్టరేనండి. పైగా మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడిని. మీరు టైంకి తినాలి, టాబ్లెట్లు వేసుకోవాలి. దేనికి వర్రీ అవ్వకూడదు. అస్సలు టెన్షన్ పడకూడదు. మరీ ముఖ్యంగా పండగలు వచ్చినప్పుడు వ్రతాలు ఉపవాసాలు అని కడుపు మార్చుకోకూడదు. అర్థమైందా? మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? దాయడానికి ఏముందండి? మీరు కడుపుతో ఉన్నారు, నీరసంగా ఉన్నారు. ఇంట్లో బయట సమస్యలు గొడవల వల్ల మీరు చాలా స్ట్రెయిన్ అవుతున్నారు. ఇక నుంచి మీరు అవేవీ పట్టించుకోకండి.